మీతో మాట్లాడాలి. బయటికి రండి. బావా, ఆ రోజు నా బిడ్డను నీ బిడ్డలా చూసుకోవాలన్నావు. అలాగే పెంచి పెద్ద చేశాను. ఈరోజు నా బిడ్డగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నాను. పెళ్లి శారీ కోసం ఊళ్ళో షాపులన్నీ తిరిగినారంట కదా. ఏం చేద్దామే, అన్నయ్యకి నచ్చాలి కదా. అయ్యో, శారీ గురించి డిస్కషన్ ఏంటి? బాగుందా లేదా అది చెప్పండి. ఎక్కడ చూపించారు? మాకే ఇంతవరకు చూపించలేదలివేణి. నానా, టెన్షన్ పెట్టకుండా తొందరగా శారీ చూపించండి. అలాగేనమ్మా. అమ్మా కృష్ణవేణి, పెళ్లికి మేనమామ మేనకోడలకి తొలి పట్టు చీర పెట్టడం సాంప్రదాయం అంటారు. మేనమామగా ఒక తండ్రిగా నీకు నా చేతులతో నేనే స్వయంగా వెళ్లి తీసుకున్నానమ్మా. ఈ పెళ్లి చీర కట్టుకొని పెళ్లి మంటపానికి వెళ్లాలమ్మా. అది నేను చూడాలమ్మా. అలాగే మావయ్య. బావగారు, మీ అన్నదమ్ముళ్ళ సెలక్షన్ సూపరు. మేనగోళ్ల మీద ఎంత ప్రేముంటే ఇంత మంచి పట్టు చేరుకుంటారు ఏంది? మేనగోడల మీద ఎంత ప్రేమ ఉందో పెళ్లి పట్టు చీర కూడా అంతే బాగుందయ్యా. అమ్మా, ఆ చీర ఒకసారి ఇలా ఇవ్వు. మేనమామ తెచ్చిన ఈ రెడ్ సారీలో కృష్ణవేణి ఇంకెంత అందంగా ఉంటుందో. అమ్మా కృష్ణవేణి, మావయ్య, నీకు ఈ పెళ్లి చీర నచ్చిందమ్మా? ఏంటమ్మా కన్నీళ్ళు? మావయ్య, ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు మావయ్య.
ఆనందంలో కృష్ణవేణి ముహూర్తానికి టైం అవుతుండ్లా చీర తీసుకుని పదమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఏమి నటిస్తున్నావే కృష్ణవేణి, నాకే కన్నీళ్ళు వస్తున్నాయి. అమ్మో, నువ్వు మామూలు దానివి కదా కృష్ణవేణి, నీ నటనకి కాళ్ళకి దండం పెట్టాలి. కోటంకుల్ గారండి. ఎవరు పిలిచింది? నేనే కోటంకుల్ గారండి, టీ తీసుకోండి. అదేంటి బాబు, నాకింత మర్యాద ఇచ్చి పిలుస్తున్నావు? చిన్న పెద్ద తేడా లేకుండా మర్యాద ఇవ్వడం జమీందారుల లక్షణం. అబ్బబ్బా, అవన్నీ నాకు తెలియదు కదా బాబు. నన్ను ఇంతవరకు ఒరే కోటిగాని పిలిచేవాళ్ళే తప్ప మొదటిసారి నువ్వు నన్ను కోటి అంకులు గారు అని పిలుస్తున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. తీసుకోండి వెంకటరామయ్య గారు. కృష్ణవేణి జమీందారు ఇంటికి కోడలవ్వబోతోంది. మన వాసుకి అప్పుడే ఆ లక్షణాలు అబ్బినట్టున్నాయి. అవును, స్కూల్ బ్యాగు అందులో వెండి పిల్ల ఏంటి వెంకట్రావు గారు? అదే నాకు అర్థం కావటం లేదు కోటి గారు. మీరు నన్ను కోటి గారని పిలుస్తున్నారేంటి? మరి నువ్వు నన్ను వెంకటరామ్ గారు అని పిలవట్లేదు? అవే అలాంటిదేం లేదు సార్, 3 రోజులనే పెళ్ళన్నారు, అందుకే బాగా హడావిడైపోయింది సార్, అందుకే పిలవలేదు. సారీ సార్. సార్ కానీ మీరు రిసెప్షన్ మాత్రం తప్పకుండా రావాలి సార్, నేనే ఇన్ఫార్మ్ చేస్తాను సార్. సార్. ఓహో అలా అంటారా సార్? ఓకే సార్, ఉంటాను సార్, బాయ్ సార్. ఇదేంటి కాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా ఒక్కసారిగా చల్లబడిపోయినాయి? ఒరే నా ముద్దుల కొడక, ఏంట్రా ఈ ఉతుకుడు? నాన్నగారండి, ఇది ఉతుకుడు కాదండి, కాళ్ళు కడుగుడు. ఓహో, గుడుగుడు గుంజమేం కాదు నీ అబ్బా. లేరా నాన్నగారు, మీరలా మాట్లాడకూడదు. మర్యాద నాన్నగారు. ఒసే కడప ఎక్కడ చచ్చావే? ఒరేయ్ వదలరా. ఒసే కడప ఎక్కడ చచ్చావే? అబ్బబ్బా, వస్తున్నా కదయ్యా. ఒసే వాడు కడగాల్సింది నా కాళ్ళు కాదు, పెళ్లి కొడుకు కాళ్ళని చెప్పవే వాడికి. అబ్బా, ఆ మాత్రం అక్నాలజీ వాడికి లేదా ఏంటి? ఒసే అక్నాలజీ కాదే, నాలెడ్జ్. ఏది అను? అబ్బా అదే లేవయ్యా, ఏదో ఒకటి. ఎక్కడికే వెళ్తున్నావు? ఒరే నాన్న, ఈ డిటర్జెంట్ సోప్ తో కడగరా. ఒసే డిటర్జెంట్ సోపా? ఏమయ్యా, వాడేదో హోంవర్క్ లా కాళ్ళు కడగటం ప్రాక్టీస్ చేస్తాడు, కాస్త కోఆపరేషన్ చేయొచ్చు కదా. కడుగు, నీ ఇష్టం. అయిపోయింది నాన్నగారు, బాగా కడిగాను అమ్మగారు. ఇట్టాగే బావగారు కాళ్ళు కడిగితే ఆనందంతో ఉప్పొంగిపోయి నీకు 1 కోటి రూపాయల హారం ఇస్తుండ్లా ఏంది? అలాగే అమ్మగారు. ఒసే కడప, ఏందయ్యా? నాకు భలే ఐడియా వచ్చిందే. ఏందది? ఇప్పుడు పెళ్లి కొడుకు కాళ్ళని నీళ్లతో కాకుండా యాసిడ్ తో కడిగితే ఎలా ఉంటుందంటావు? నిజమేనయ్యో, భలే ఐడియా చెప్పుండ్లా. మొహం కొత్తిమీర కాడైపోద్ది, యాసిడ్ తో కడిగితే కాళ్ళు కాలిపోతాయే. నేను సీరియస్ గా ప్లాన్ చేస్తా అంటే మీరు వెటకారం చేస్తారేందయ్యా? అట్టగైతే నా దగ్గర ఉన్న డైమండ్ ప్లాన్ మీకు చెప్పను. సరే వెటకారం చేయండిలే. వస్తే కడప, ఆ డైమండ్ ప్లాన్ అంటే చెప్పవే. వాసుని 1 కోటి రూపాయల హారం టార్గెట్ పెట్టి కోటి వాసుగా పేరు మార్చుండ్లా. అవును, అట్టాగే మీ పేరు కూడా డైమండ్ వీరభద్రంగా పేరు మారుస్తుండ్లా ఏంది? డైమండ్ వీరభద్రమా? అంటే మీరు రత్నప్రభ దగ్గర నుంచి డైమండ్ ని గిఫ్ట్ గా కొట్టేయాలి ఏంది? ఏమే, ఆశకు కూడా హద్దుండాలి. పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళంట.
అదే విధంగా రత్నప్రభ వాళ్ళ ఇంట్లో వజ్రాలు మాణిక్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయంటే గిఫ్ట్ గా ఇవ్వడానికి. చంద్రకళ అని పేరు పెట్టుకున్నందుకు నాకు చంద్రహారం గిఫ్ట్ గా ఇచ్చుంట్లా. మీకు ఆ డౌట్ లేకుండా ఒక్కసారి ఊహించుకోండి. చిన్నమామయ్య గారు, మీరు నాకు బాగా నచ్చారు. అందుకే మీకు ఈ డైమండ్ గిఫ్ట్ గా ఇస్తున్నాను. తీసుకోండి. ఏమయ్యా డైమండ్ వచ్చేస్తాండి, అది అందుకోవయ్యా. ఆ పనిలోనే ఉన్నా, నేను కామ్గా ఉండు. దొరికింది దొరికింది డైమండ్ డైమండ్ దొరికింది. డైమండ్ 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 అయ్యా, డైమండ్ 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 డైమండ్. ఓసై, నీ డైమండ్ డ్రీమ్స్ చాలు గాని కళ్యాణ మండపానికి టైం అవుతుంది, బయలుదేరు. పో పో. వామ్మో, దీనికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువైపోయింది. ఆ డబ్బు కోసం మొగుడినే తాకట్టు పెట్టేసేలా ఉంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వామ్మో. వంశీ గారికి రెడ్ కలర్ చూస్తేనే కోపం వస్తుంది. మేడం కూడా ముందే జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడేమో మావే తొలి పట్టు చీర అంటూ మళ్ళీ రెడ్ కలర్ సారీ తీసుకొచ్చారు. ఇప్పుడు నేనేం చెయ్యను, ఏం చెయ్యను. ఈ చీర కట్టుకుని వెళితే వంశీ గారి కోపం వచ్చి గొడవ జరిగి ఏ క్షణంలోనైనా పెళ్లి ఆగిపోవచ్చు. ఒకవేళ ఈ చీర కట్టుకోకపోతే తొలిసారిగా ప్రేమగా తీసుకొచ్చిన మావయ్య బాధపడతారు. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన చీరని కట్టుకోకుండా ఎలా ఉండను? కృష్ణవేణి, ఈ రహస్యం దాచుకోవడం నా వల్ల కాదే. రహస్యం ఏంటి బామ్మ? చెవిలో నీ ఒక్కదానికి చెప్పమంటావా, లేకపోతే నీ మేనమావను కూడా రమ్మని ఇద్దరికి కలిపి చెప్పమంటావా? బామ్మ, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సర్లే, ముందు నీకు చెప్పి తర్వాత మీ మామయ్యకి చెప్తాను.
ఇక్కడ రాత్రి నువ్వు ఫంక్షన్ లో ఆటపాటలతో డాన్సులు చేస్తుంటే నేను మీ అత్తారింటికి దారి వెతుక్కుంటూ వెళ్ళాను కృష్ణవేణి. కానీ అక్కడ పెళ్లి హడావుడి ఏమీ లేదు. వాచ్మెన్ గెట్ అవుట్ అన్నాడు. సరేనని ఇంటి వెనుకున్న అవుట్ హౌస్కి వెళ్ళాను. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు నీ కాబోయే వంశీబాబు జాతకం మొత్తం చెప్పేశారు. వంశీబాబు పిచ్చాడంట. ఒక అమ్మాయిని మర్డర్ చేశాడంట. పార్టీ రోజు నీ మీద కూడా దాడి చేశాడంట కదా. అరే ఎందుకలా భయపడతావు కృష్ణవేణి? పాపం నీ గుండెల మీద వంశీ దాడి చేసుంటే ఆ మచ్చ ఉంటుంది కదా, చూద్దామని. ఎక్కడ ఎక్కడ? మెడ మీద, భుజాల మీద, భుజాల మీద చూపించు. అలాగే వదిలేశానమ్మా. సర్లే, మానిపోయిన గాయాన్ని కలకడం ఎందుకు? పార్టీ రోజు వంశీ నిన్ను గాయపరిచాడు, అది మానిపోయింది. ఆ తరువాత అవుట్ హౌస్ నుంచి నేను మీ అత్తారింటికి వచ్చాను. నీ కాబోయే మొగుడు సింగపూర్ లో బిజినెస్ టూర్ లో ఉన్నాడంటే నేను నమ్మేశాను కృష్ణవేణి. కానీ ఆ రోజు రాత్రి చూస్తే స్విమ్మింగ్ పూల్ దగ్గర రత్నప్రభ, ప్రభావతి పిచ్చి వంశీకి పెళ్లి ట్రైనింగ్ ఇస్తున్నారు. చాటు నుంచి మొత్తం చూసేశాను కృష్ణవేణి. ఏమే, నా పాటికి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు మహారాణిలో కూర్చుంటావా? నిలబడి వినవే. ఇలాంటి పెళ్లి కూతురు బొమ్మ తీసుకుని ముందు నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి, ముందు నా పెళ్లి, బొమ్మ పెళ్లి, నా పెళ్లి, బొమ్మ పెళ్లి. ఇప్పుడు చెప్పవే, వంశీ పిచ్చాడని తెలుసు కూడా నువ్వెందుకు పెళ్లి చేసుకుంటున్నావు? చెప్పవే. వంశీ పిచ్చాడని మీ మావయ్యకి చెప్పకుండా ఎందుకు దాచావే? చెప్పవే. బామ్మా, మీకంతా తెలిసిపోయిందని నాకు అర్థమైంది. దయచేసి ఇంతటితో ఈ విషయం మర్చిపోండి బామ్మా, ప్లీజ్ బామ్మా. ఎందుకో ఏంటి అని అడిగినా నేను సమాధానం చెప్పలేను బామ్మా. నా పరిస్థితి అలాంటిది. ఈ విషయం ఎవరికీ చెప్పకండి. వదిలేయండి బామ్మ, వదిలేయండి. నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నావేంది?
నాకు తెలిసిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఇదంతా నటనే కదా? అయ్యి బాబాయ్ నటనేంటి, జీవించేస్తున్నావు. అక్కడ రత్నప్రభ, ఇక్కడ నువ్వు, ఇద్దరూ కలిసి నా అల్లుని మోసం చేస్తున్నారు కదే. అసలు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో అదేనా చెప్తావా? డబ్బు కోసమే కదా? జమీందారు వైభోగం, భోగభాగ్యాలు అన్నీ అనుభవించాలని ఆశ. మొగుడు ఎట్టా ఉంటాయండి? కార్లు, బిల్డింగ్లు, నౌకర్లు, ఏసీలు, పట్టు పానుపులు, ఇవేగా నీకు కావాల్సింది? నువ్వు అరవింద్ని లైన్లో పెడుతున్నావు అనుకున్నానే కానీ ఇంటి పెద్ద కోడలపై 2000 కోట్లకే లైన్ వేస్తున్నావు అనుకోలేదు.